ఈవీఎం మిషన్లు వచ్చి పెద్దగా తెలుస్తలేదు కానీ మూడు రోజులు పట్టిందబ్బా ఎమ్మెల్సీ ఓట్లు ఎంచడానికి. సోమవారం పొద్దుగాల షురూ చేస్తే నిన్న రాత్రి కొడిచింది బ్యాలెట్ ఓట్లు. మరి ఈవీఎం అయితే పెట్టెలు తెరిచి కట్టుకొత్తంగానే మధ్యాహ్నం వరకు తెలిసిపోతుంది. కానీ అట్లా కాదాయే, కట్టెలు కడటానికే గంటల కమానం పట్టింది. మొదటి ప్రాధాన్యత ఓటని, రెండో ప్రాధాన్యత ఓటని ఎంచుకుంటా పోతే గప్పుడు తెలియంది రిజల్ట్. ఎమ్మెల్సీ ఓట్లు లెక్క పెట్టుడు వచ్చింది. బీజేపీ 2, ఇండిపెండెంట్ ఒకరు గెలిచిండ్రు. కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ఇటు వెనకమల్ల రాజకీయ రచ్చ నడుస్తున్నది. ఇటు బీజేపీ అటు కాంగ్రెస్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయింది, భారత్ గెలిచింది, విజయం సాధించడం. కాంగ్రెస్ పార్టీ ఓటమి, వాళ్ళకు రంజాన్ గిఫ్ట్ ఇస్తున్నాం, పండుగ వేసుకోండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లెక్క చూస్తున్నామో రంజాన్ గిఫ్ట్ అనడము అంటే ఆయన రాజకీయ అవగాహనకు, ఆయన క్వాలిటీ ఆఫ్ పాలిటిక్స్ కు అద్దం పడతా ఉంది. ఇలా డబ్బుల సంచులకు ధీటుగా ఓట్ల డబ్బాలు విజయం సాధించినాయి. కౌంటింగ్ లో ఇండిపెండెంట్ అభ్యర్థి రెండవ ఓటు అంతా కూడా భారతీయ జనతా పార్టీకే పడ్డది. సో ఇది స్పష్టంగా వారితోటి అవగాహన ఒప్పందం, రాజకీయ ఒప్పందం చేసుకున్నారు. ఈవీఎంలలో స్కామ్ జరుగుతున్నది, భారతీయ జనతా పార్టీ ఇది చేస్తుంది అది చేస్తుంది మాట్లాడే రాహుల్ గాంధీ గారు బ్యాలెట్ ద్వారా గెలిచినాం, దీనికి కాంగ్రెస్ పార్టీ ఏమి సమాధానం చెప్తుందో స్పష్టం చేయాలి. బ్యాలెట్ 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 ద్వారా నరేంద్ర మోడీ గారు గెలిచింది ఇక్కడ. కేసీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్న నియోజకవర్గంలో పోటీ చేయకుండా ఉండడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ గెలుపుకు దోహదపడడానికి, కేంద్రంలో మేము సహకరిస్తున్నాము అని చెప్పడానికి మాత్రం జరిగినటువంటి ఎన్నిక ఇది. ఇలా భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటనేయి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కలిసి ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడగొట్టడానికి ఐక్యమై కుట్ర చేసినాయని తెలంగాణ ప్రజలు గమనించాలి. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈ రోజు తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుస్తాం. మా పర్ఫార్మెన్స్, మా స్కీమ్స్ వచ్చే 4 ఏళ్లలో చూస్తారు. వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో. ఆ 2 పార్టీలు కుట్ర చేసినాయని బీజేపీ, ఈ 2 పార్టీలే కుట్ర చేసినాయని కాంగ్రెస్. ఎవరి మాట ఎట్లున్నా ఎమ్మెల్సీ ఓట్లకు దూరం ఉన్న కారోళ్ళు అయితే సపోర్ట్ లేదు పో.